సోమనాథ్ శౌర్య యాత్ర సందర్భంగా మోడీ గారు మన కలోనియల్ మైండ్ సెట్ని పక్కన పెట్టాలని, అదేవిధంగా మన గుళ్ళపైన అటాక్స్ కేవలం లూటింగ్ అంటే గుళ్ళో ఉన్న బంగారాన్ని వాటిని దోపిడీ మాత్రమే కాదు, మన రిలీజియన్ పైన అటాక్ అని చెప్పి మన రిలీజియన్ని కాపాడుకోవాలి, మన కల్చర్ని కాపాడుకోవాలని కూడా పిలుపునిచ్చారనమాట. సోమనాథ్ టెంపుల్ మీద మన జెండా రెపరెపలాడుతుందని కూడా ఆయన చెప్పారనమాట. భారతదేశంలో ఆది జ్యోతిర్లింగాలు అనేవి 12 ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది మొట్టమొదటిది సోమనాథ్ టెంపుల్ అనమాట. చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్ కావచ్చు. అక్కడికి వెళ్ళిన శివభక్తులు భక్తి శ్రద్ధలతో పూజల్ని ఆచరిస్తారు. సోమనాథ్ శౌర్య యాత్ర సందర్భంగా మోడీ గారు కూడా ప్రత్యేకంగా డమరుకం మోగించారు. అంతేకాదు 72 గంటల పాటు వేదిక్ చాంటింగ్స్ జరిగాయి. ప్రత్యేకంగా ఓం మంత్రాన్ని అందరూ జపించారు. చాలా మంది ముఖ్యంగా వేద పండితులు కావచ్చు, వేదిక్ స్కూల్ స్టూడెంట్స్ కావచ్చు, మొత్తం రకరకాల రాష్ట్రాల నుంచి, అది నార్త్ ఈస్ట్ కావచ్చు, గుజరాత్ కావచ్చు, లేకపోతే పక్కనే ఉన్న రాజస్థాన్ కావచ్చు, ఇలా చాలా రాష్ట్రాల నుంచి వేద పండితులు వెళ్ళి అక్కడ ఆశీర్వచనాలు పలికారు.